నేడే విడుదల అనే టైటిల్‌తో వచ్చిన ఒక సినిమా యూట్యూబ్‌లో ఉంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే నచ్చలేదు. ఈ సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ అయితే బాగానే ఉంది. అదేంటంటే పైరసీలో సినిమాలు చూడకండి, దానివల్ల ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారని చెప్పారు. ఈ మాటనైతే ప్రతి సినిమా ఫంక్షన్‌లోనూ ప్రతి హీరో, ప్రతి ఆర్టిస్టు చెప్తూనే ఉంటారు. కానీ సినిమాలో కూడా చెప్పినట్టు ఉంటుంది కానీ ఎక్కడా కూడా సిన్సియర్‌గా, సీరియస్‌గా చెప్పినట్టు అస్సలు అనిపించదు. సినిమాలో హీరో పైరసీ ఇష్యూ మీద పోరాడతామని ఫిక్స్ అయ్యేది ఇంటర్వెల్ టైంలో. అప్పటి వరకు సినిమా ఎక్కువగా హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్‌తోనే ముందుకెళ్తుంది. అదైతే రొటీన్‌గానే ఉంటుంది. ఇక హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కొంచెం ఓవర్‌గా చేస్తూ కొంచెం ఇరిటేట్ చేసింది. ఇక ఇంటర్వల్ బ్లాక్ చూసిన తర్వాత అయితే హీరో సిన్సియర్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్తాడేమో అనిపిస్తది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే ఆ విషయాన్ని పక్కన పెట్టేసి హీరోయిన్ ఇంట్లో పెళ్లి జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోయి హీరో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అక్కడ కామెడీ పేరుతో వచ్చే సీన్స్ అయితే బాగా ఇరిటేట్ చేస్తాయి. హీరోయిన్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పచ్చి కూరగాయలు తింటారు. అవే కూరగాయలు హీరోలను కూడా తినమంటారు. అవి తినడానికి హీరో అతని ఫ్రెండ్స్ ఇబ్బంది పడడమే కామెడీ. సినిమాలో ఒక విషయాన్ని సీరియస్‌గా చెప్పాలనుకున్నప్పుడు దాని మీద ఫోకస్ చేయకుండా రియాలిటీలో ఎట్టి పరిస్థితుల్లో ఉండని ఫ్యామిలీని క్రియేట్ చేసి వాళ్ళతో కామెడీ పేరుతో ఇరిటేట్ చేయడం ఎందుకు అనిపించింది. ఇంక సినిమాలో పైరసీ ఎలా చేస్తారు, దాని వెనకాల ఉన్న ప్రాసెస్ ఏంటి, వీటి గురించి అస్సలు తెలుసుకున్నట్టయితే అనిపించలేదు. మనకు తెలిసిన విషయాన్నే మళ్ళీ చెప్పినట్టు అనిపించింది. ఇంక సినిమాలో పోలీసులేమో పైరసీ చేసే వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టమని చెప్తే హీరో మాత్రం చాలా ఈజీగా పట్టేసుకుంటాడు. అలా పట్టుకోవడం చూసినప్పుడు పోలీసులు ఏంటి ఎంత వీక్గా ఉన్నారనిపించింది. ఇక సినిమా క్లైమాక్స్ లో పైరసీ ఎవరు చేస్తున్నారో చెప్పే సీను, అక్కడ రిప్లై అయ్యే చిన్న విషయం అయితే కొంచెం కామెడీగా అనిపించాయి. ఇక ఈ సినిమాలో సాంగ్స్ అంత బాగా అనిపించలేదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపించింది. ఫైనల్గా ఈ సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ దాన్ని సిన్సియర్గా, సీరియస్గా చెప్పడానికి ట్రై చేయకుండా సగానికి పైగా సినిమాని ఇరిటేట్ చేసే కామెడీ సీన్స్తో హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్తోనే ముందుకు తీసుకెళ్లారు. దానివల్ల ఈ సినిమా అయితే నాకు బాగా అనిపించలేదు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 1.5/5. ఇక వీడియోకి క్లోజ్ చేసే ముందు వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.